హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో వీడియోలో చూద్దామండి. దీనికోసం నేను 10 ఎగ్స్ తీసుకున్నాను. వాటిని వాష్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. దీనిలోనే ఒక హాఫ్ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ వాటర్లో కరిగిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి కుక్కరు 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. 2 విజిల్స్కి ఎగ్స్ బాగా కుక్ అయిపోతాయి. బయట కుక్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి త్వరగా చేసుకోవాలంటే ఇలా కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వస్తే చాలండి, బాగా కుక్ అయిపోతాయి ఎగ్స్. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే ఎగ్స్ బాగా బాయిల్ అయిపోయి ఉంటాయి. అవి చల్లారిన తర్వాత వాటి మీద పొట్టంతా పీల్ తీసేసి ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలండి. అక్కడక్కడ మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఇక్కడ చూపించిన మసాలాలంతా కూడా ప్యాన్ పెట్టుకొని హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మసాలాలు ఫ్రై చేసుకొని దానిలోనే ఆనియన్, టమోటో వేసుకొని అవన్నీ మెత్తగా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి. దీనిలోనే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేస్తే త్వరగా కుక్ అయిపోతుందండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్, దీనిలోనే పసుపు, కారము, ధనియాల పొడి కూడా వేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నిటి కూడా ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోండాలండి. వీటికి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలోనే పసుపు, సాల్టు, కారము వేసుకొని ఈ ఎగ్స్కి అంతా బాగా పట్టేట్టుగా ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఎగ్స్కి అంతా కూడా ఈ మసాలాలు బాగా పడతాయండి. అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని మన కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని దానిలోని అల్లం వెల్లుల్లి పేస్టు, ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా అంతా కూడా దీనిలో మిక్స్ చేసుకొని బాగా మసాలా అంతా కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. మసాలా పచ్చి వాసన పోయేంతవరకు కుక్ చేసుకొని మన గ్రేవీకి తగినంత వాటర్ వేసుకొని మరి కాసేపు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీనిలో వేసి మరి కొంతసేపు ఒక 2 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలండి. మసాలా అంతా ఎగ్స్కి బాగా పట్టేంత వరకు కుక్ చేసుకోవాలండి. దీనిలో సాల్ట్ సరిపోయిందో లేదో కూడా మనము ముందుగానే చెక్ చేసుకోవాలా. దీనిలోనే కసూరి మేతి వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. కసూరి మేతి గ్రేవీలో బాగా కలిసిపోయి కుక్ అయిపోయిన తర్వాత దీనిలో లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకోవాలండి. కొత్తిమీర వేసేసుకొని అంత సర్వ్ చేసుకోవాలండి. మనము లంచ్కి రైస్లో అయినా బాగుంటుంది ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా టిఫిన్ లెగ్ కూడా బాగుంటుందండి. నైట్ డిన్నర్కి పాలక్ చపాతీ చేసుకొని దానిలో తిన్నా కానీ ఈ ఎగ్ కర్రీ, మసాలా కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్లో తెలియజేయండి. నా వీడియో నచ్చినట్లయితే like and subscribe my channel. Thank you for watching.